పాలు, నీరు, నూనె, తినే ఆహారం ఇలా ఎందులో చూసినా కల్తీనే. ఫలితంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. కల్తీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫుడ్ ఆన్ వీల్స్ వాహనాలు సమకూర్చినా అవి నిరుపయోగంగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది కొరత కారణంగా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. అత్యవసర పరిస్థితులు మాత్రమే తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో వినియోగించేందుకు చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. తినే ఆహారంలో ఏది నాణ్యమైనదో, ఏది నాసిరకమో చెప్పలేని పరిస్థితి. ఇది ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆహార కల్తీ నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫుడ్ ఆన్ వీల్స్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు నిరంతరం తనిఖీలు చేసి కల్తీని నివారిస్తాయి. ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించి 100 రకాల పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలు ఈ వాహనంలోనే అందుబాటులో ఉంటాయి. 2024లో ఏపీకి 4 వాహనాలు కేటాయించినా ఇంకా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. సిబ్బంది కొరత, నిర్వహణ వ్యయం కారణంగా కల్తీ నివారణ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో ఫుడ్ ఆన్ వీల్స్ వాహనాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ప్రజారోగ్యంతో ముడిపడిన ఫుడ్ సేఫ్టీ విభాగంలో 579 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఇటీవల గుంటూరు, విజయవాడలో డయేరియా ప్రబలినప్పుడు రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన సమయంలో ఈ వాహనాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల బడ్జెట్లో ఫుడ్ ఆన్ వీల్స్ వాహనాల నిర్వహణకు నిధులు మంజూరయ్యాయని, ఉద్యోగుల నియామకం జరుగుతోందని, త్వరలోనే వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేది FSSAI సపోర్ట్ తోటి స్టేట్ గవర్నమెంట్ MOU తోటి అప్టైన్ చేయడం జరిగిందండి. 4 వెహికల్స్ వచ్చినాయి మనకి. దానిలో భాగంగా 4 జోన్లు, 1 తిరుపతి, 2 గుంటూరు, 3 కాకినాడ, 4 విశాఖపట్నం ఇవ్వడం జరిగిందండి. అవి అక్కడ ఎస్టాబ్లిష్ చేశాము. దాని ప్రకారం మనం డ్రైవర్ని, అనలిస్ట్ని అపాయింట్ చేసుకొని కన్జ్యూమర్స్ గ్లాస్వేర్ ప్రొక్యూర్ చేసుకొని నెక్స్ట్ వీక్ బిగిన్ చేయడానికి రెడీగా ఉన్నామండి. మినిమం 100 టెస్టులు 10 to 15 మినిట్స్లో మనం రిజల్ట్ ఇవ్వచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవరైనా కన్జ్యూమర్ తెచ్చుకున్నా కానీ మనం టెస్ట్ చేసి ఇవ్వచ్చు. రేపు నెక్స్ట్ వీక్ నుంచి ఈ 4 టౌన్లో ప్రతి జోన్కి ఇచ్చాం కాబట్టి 10 రోజులు ఒక జిల్లాకు 10 రోజుల చొప్పున మెయిన్ బిజినెస్ సెంటర్లో, తర్వాత కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఈ బళ్ళను వాడటం జరుగుతుందండి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు ఫుడ్ ఆన్ వీల్స్ వాహనాలు అనువుగా ఉంటాయి. ఆహార భద్రత ప్రమాణాల శాఖ పూర్తి స్థాయిలో పనిచేయని కారణంగా కల్తీలకు అడ్డుకట్ట పడడం లేదు. సంచార వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చి కల్తీని పూర్తి స్థాయిలో నివారించాలని ప్రజలు కోరుతున్నారు.